నాణ్యం లేనటువంటి బ్రాండ్లు అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. అనేక వేల మంది చనిపోయారు, మానసిక రోగులుగా పిచ్చివాళ్ళు అయిపోయారు, లివర్లో కిడ్నీలు డ్యామేజ్లు అయ్యి ఇవాళ చాలామంది హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. ఇవాళ చూడండి, డయాలసిస్ కేసులు ఎన్ని పెరిగినాయి. గతంలో ఈ పరిస్థితి ఉండేదా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఎవరూ తప్పించుకునే పరిస్థితి ఉండదు. దీనికి పాత్రధారి, సూత్రధారి, ఇవాళ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అనుయాయులందరూ కూడా ఇవాళ బయటకు వస్తున్నారు. తద్వారా రేపు అసలైనటువంటి వ్యక్తులు కటకటాలు వెనక ఉండాల్సిందే. దాన్ని ఎవరు తప్పించుకెళ్ళారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, దీన్ని చాలా మేము ఎక్కడా కూడా పారదర్శకంగా వాస్తవాల్ని బయట పెట్టాలి, బయటకు తీయాలి, వెలికి తీయాలి. దీని నుంచి ప్రజలకు జరిగినటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వానికి జరిగినటువంటి ఈ దోపిడీని ఖచ్చితంగా వెలికి తీస్తాం, బయట పెడతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను.